తహసీల్దార్ కార్యాలయం ఎదుట వికలాంగుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన అయినాల ఓం శంకర్ అనే వికలాంగుడు తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని పెట్రోల్ పోసుకున్నారు. బదిలీ అయిన తహసీల్దార్ శివాని డబ్బులకు ఆశపడి లంచం తీసుకుని వివాదంలో ఉన్న భూమిని వేరే వ్యక్తుల పేరుపై పట్టా చేశారని దంతాలవల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన వ్యక్తి పెట్రోల్తో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. నేను 12 years బ్యాక్ కొనుక్కున్న కారణి ఇప్పటి వరకు మేమే ఆస్తుల కబ్జాలో ఉన్నాం. పంట మేమే సాగు చేసుకుంటాను, పంట పండించుకుంటాం. ఈ క్రమంలో మాకు అమ్మిన అతను చనిపోవడం జరిగింది. చనిపోయినాక వాళ్ళ భార్య బీఆర్ఓ లావణ్యతోటి అక్రమంగా లంచం తీసుకొని వాళ్ళ భార్యకు వారసత్వంగా పట్టా చేయడం జరిగింది. పట్టా చేసినాక మేము పోయి అడగగా ఆమె తండ సరితను ఆమె ఏమన్నదని చూద్దాం అంటే పెద్ద మనుషులు గట్టిగా అడిగేయడం జరిగింది. అడిగితే కోర్టు నుండి నోటీసులు పంపించింది. కోర్టు నుండి నోటీసులు పంపిస్తే మేము కోర్టుకు అటెండ్ కావడం జరిగింది. కోర్టుకు అటెండ్ అయినాక అదే కోర్టు ప్రాసెస్, అదే కోర్టులో కేసు నడుస్తా అంటే కూడా సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసి చేస్తే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇట్లా అడగడం జరిగింది. సార్ ఇట్లా సబ్ రిజిస్ట్రార్లో తహసీల్దార్ ఎవరు? అప్పుడున్న తహసీల్దార్ గారు గౌరీశంకర్ గారు వచ్చి మేము గౌరీశంకర్ గారిని అడగడం జరిగింది. శంకర్ గారు అప్పుడు ఆర్ఐ గారు మొత్తం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్ హోల్డ్లో పెట్టడం జరిగింది. హోల్డ్లో పెట్టి సివిల్ కోర్ట్ కేసెస్ అని రాయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మేము ఫీల్డ్ మీద ఉన్నట్టు పేపర్స్ ఇచ్చి ఆస్తుల కబ్జాలో ఉన్నట్టు మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పేపర్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఏం చేశారంటే శివాని గారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఈ కోర్టు కేసులున్న పాస్బుక్ని మళ్ళీ వేరే 5 పట్టా చేయడం జరిగింది. అవి ఒక అగ్రిమెంట్ ప్రకారం పట్టా చేయడం జరిగింది. అది ఎట్లా అంటే 5 లక్షల లంచం తీసుకొని శివాని గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఫీల్డ్ మీద